అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల మామిడిపాలెంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ముందుగా తుమ్మపాలలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యక్రమాన్ని వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మూడి ముత్యాల నాయుడు మలసాల భారత్ ఇద్దరితో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు అమలు నిర్వహణ గురించి లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందించే విధానాన్ని గురించి వివరించారు. గ్రామాలు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ హాస్పిటల్స్ నాడు నేడుతో స్కూళ్ల అభివృద్ధి చేసిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. పథకాల వలస మీకు లబ్ధి చేకూరింది అని మీకు అనిపిస్తే మళ్లీ మా ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. మూడు పార్టీల వాళ్లు కలిసి మోసపూరిత హామీలతో వస్తున్నారు, జాగ్రత్త. వారు గెలిస్తే సంక్షేమ పథకాలు ఉండవు, మీకు సమయానికి పెన్షన్లు అందించే వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని అన్నారు. ప్రచారంలో ఎంపీ బీసటి సత్యవతి, ఇన్లాండ్ వాటర్ వైస్ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, ఆడారి కిషోర్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందులు ఇచ్చి ఎటువంటి శస్త్రచికిత్సమైనా కూడా ఉచితంగా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి ఎంత ఖర్చైనా సరే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే ఎంత శస్త్రచికిత్స ఎంత అవసరమైనా సరే వాళ్ళ ప్రాణాన్ని కాపాడే దానికోసం మెజార్టీతో భరత్ కుమార్ని, మూడి ముత్యాల నాయుడిని 2 ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుపై అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ మలసాల భరత్ కుమార్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ రాష్ట్ర డిప్యూటీ సీఎం మూడి ముత్యాల నాయుడు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటూ చేతులు జోడించి మీ ముందు నిలబడటం జరిగింది. గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఎందుకంటే గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాల్లో మీలో చాలామంది ఉన్నాయి. అమ్మ ఒడి లాంటి పథకం, రైతు భరోసా లాంటి పథకం, రైతులను ఆదుకోవటం కోసం రైతు భరోసా